సో ఏమన్నారు ఇక్కడ స్వతంత్ర కర్త అంటే కర్త అంటే ఎవరు స్వతంత్రంగా తన ఇష్టపూర్వకంగా చేసేవాడే కర్త. కర్త. ఉమ్, ఆ. సో అతనికి ఫ్రీడమ్ ఉంది. ఆయన ఇష్టం అనమాట, ఏది చేయాలనుకుంటే అది చేయొచ్చు. అంటే ఉమ్, భగవంతుడే మనల్ని వదిలేశాడు కదా. ఏమన్నాడు, మీ అవును. ఇష్టపూర్వకంగా జీవించండి, మీరు ఎలా చేస్తే అలా నేను మీకు ఫలితాన్ని ఇస్తాను అన్నాడు అంతే. ఉమ్, అవునా? సో అవును. భగవంతుడు సృష్టించినటువంటి అతనే మనకి ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత మనమందరం ఎవరము ఒకరికొకరు చెప్పడానికి కదా. సో చెప్తాం అవును. అంతే, కానీ ఫోర్స్ చేయము, చెప్తాం, ప్రతి ఒక్కరం చెప్తాం, ఒకరికొకరు చెప్పాలి, చెప్పాల్సిందే. ఎందుకంటే అది వేరే వాళ్ళపైన ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. చెప్తాము, భగవంతుడు కూడా మనందరికీ అలా చెయ్యొద్దని చెప్తున్నాడు. కానీ ఉమ్, ఎప్పుడైతే తప్పు చేస్తుంటామో అక్కడ చెప్తాడు, నివారిస్తాడు కదా, వారిస్తాడు. కానీ మనం దాన్ని అవును. చూసుకోకుండా గమనించకుండా వదిలేస్తూ ఉంటాం. అవునా? అందుకే ఉమ్, మనం అవును. సందిగ్ధంగా ఉంటాం, ఏదైనా తప్పు చేయాలంటే ఏంటి, అరే ఇది చేయాలా వద్దా, ఏమో ఉమ్, అక్కడ మనకి అక్కడ అలజడి స్టార్ట్ అవుతుంది. అవునా? ఉమ్, అవును. అట అంటే కొంచెం భయంగా ఏదేదో తయారైతుంటది, అది మైండ్ అంతా పిచ్చి పిచ్చిగా అయిపోతుంది కదా. సో అట్లా అవును మేడం. మనం ఏం చేయాలన్నప్పుడు అక్కడ మనకి మైండ్ సరిగ్గా పనిచేయదు అది. అయినా కూడా మనం ఉమ్, ముందుకెళ్తాం. అంటే ఏంటి, అక్కడ అవును. ఆజ్ఞను ఏం చేసాం, ధిక్కరించేసాం అక్కడ. ధిక్కరించు ధిక్కరించు, అవును. ధిక్కరించి ముందుకెళ్తున్నాము, అందుకనే మనం అన్నిటికీ ఇదవుతున్నాం అనమాట. ఉమ్, సో అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాము ఇక్కడ, సో అప్పుడు కృత థింగ్, అది అంటే కర్త నథింగ్. అనేది స్వతంత్రుడు అని చెప్తున్నాం మనం కదా. సో ఉమ్, కర్త అంటే అవును. స్వతంత్ర కర్త. హ్మ్. ఆ కర్త చేసేటువంటి కర్త యొక్క అర్థాన్ని ఇస్తుంది కృత్ ప్రత్యయం. అవునా? ప్రత్యయం. అవును. ప్రత్యయాలన్నీ కూడా కర్త అర్థములోనే వస్తాయి కదా. సో మరి ఆ కర్త అవును మేడం. అర్థములో దేని ద్వారా వస్తాయి, ధాతువు చేత. అవును. ధాతువు చేత వస్తాయి. సో ఇప్పుడు మనకి ఉమ్, కృత్ అంతములో ఉంది. సో దాన్ని ఏమంటాం, కృదంతం. లోలువ ఉదంతం. అనేది ఏంటిది ఇప్పుడు, కృదంతం. ఉదంతం. మన ఉమ్, కృత్ అంతముగా ఉన్నటువంటిది, దేనికైతే కృత్ అంతంగా ఉందో దాన్ని ఏమంటాము, కృదంతం. ఉదంతం. సో అవును. కృదంతానికి ఏమని పేరు మరి, ఏమని చెప్పుకోవాలి ఇప్పుడు దాన్ని నేను, అంటే ఏమన్నారు, కృత్తద్ధిత సమాసాశ్చ. ఉమ్, ఏంటంటే అది ప్రాతిపదికం. ప్రాతిపదికం. ప్రాతిపదికం అంటే ఏంటి కృతి మరి. గాని తదితం గాని, ఉమ్. కృతి గాని తదితం గాని సమాసం గాని ఇవి కృత్ పరంగా ఉంటే కాదు కదా, కృత్ అంతంగా, తద్ధితం అంతంగా సమాసం అయితే. సమాసం. ఆ, చెప్పండి. కృత్ అంతంగా, దే తద్ధితం అంతంగా, ఆ, సమాసం అయితే ఈ ఆ, మూడు. ఆ, అంటే ఇది ఇక్కడ ఎక్కడ ఏముంది, ఇక్కడ కృత్ అంతంగా ఉంది, దేనిలో అయితే కృత్ అంతంగా ఉంటుందో దానికి ప్రాతిపదికం అని పేరు. దేనికైతే, అవును. ఏ శబ్దానికైతే తద్ధితం అంతంగా ఉంటుందో, తద్ధితము కృత్తుల వెంట ఏంటివి ప్రత్యయాలు, ఓకే, ప్రత్యయాలు. అంతంగా ఉమ్, ఉంటుందో దానిని ఏమంటాము ప్రాతిపదికం. దేనికైతే ప్రాతిపదికం. సమాసము ఉంటుందో, దేంట్లో అయితే సమాసము ఉంటుందో, అంటే రెండు పదాలు ఉంటాయో దానిని ఏమంటాము ప్రాతిపదికం. ప్రాతిపదికం. రెండు పదాలు కలిసి ఉంటే దాన్ని ప్రాతిపదికం అంటాము. అయితే మరి ప్రాతిపదికం అంటే ఏంటి అసలు, ప్రాతిపదికం ప్రాతిపదికం అని అంటున్నావు, మరి ప్రాతిపదిక సంజ్ఞ వచ్చింది ఇక్కడ. సో ప్రాతిపదికం అని ఉమ్, పేరు వచ్చింది. అసలు ప్రాతిపదికం అవును. అంటే ఏంటి మరి, అర్థవత్, అధాత్, అప్రత్యయ, ప్రాతిపదికం. ఏమి, అర్ధవత్ అధాతు ప్రత్యయ ప్రాతిపదికం. అప్రత్యయ, ప్రత్యయ కదా అప్రత్యయ. అంటే అప్రత్యయ. అర్థవత్, అర్థవత్ అంటే ఏంటిది, అర్థవంతమైనటువంటిది అనా. ఉమ్, ఓకే మేడం. అధాతు అంటే ధాతువు ఉమ్, కానటువంటిది. అప్రత్యయ ప్రత్యయము కానటువంటిది. ఉమ్, ప్రత్యయ దానికి ఏమని పేరు, ప్రాతిపదిక. ప్రాతిపదికం. సో మరి లోలువ, అర్ధవత ధాతు ఇది కదా మేడం సూత్రం. అర్ధవత ధాతుర్ అప్రత్యయ ఆ, ప్రాతిపదిక. అర్థవద, అర్థవద, ఉమ్, వధాతురప్రత్యయ ప్రాతిపదికం. ఓకే. ఓకే మేడం.
ఓకే. ఇక్కడ త్ అనేది ద అయిపోయింది. ద తర్వాత ఆ ఉంది, ద అయిపోయింది. అర్ధవద అవునా, అర్ధ కదా, అర్థమైంది. అర్థవద. అర్థవద ఓకే. ధాతు ర, ధాతు ర, రు అయిపోతుంది అది. సో రు తర్వాత ఆ, ర, ర ర ప్రత్యయ. అప్రత్యయ. అర్థవద ధాతు ర ప్రత్యయ, అప్రత్యయ కదా, ర ప్రత్యయ. ఇది ఉమ్, విసర్గ ఏమైంది, రు అయిపోయింది కదా. అవును మేడం. రు గాని స్ గాని ఇలా మారుతూ ఉంటది కదా విసర్గ. ఊ గాని అవును. ఓ గాని యా గాని ఇలా మారుతూ ఉంటది ఈ విసర్గ ఆ, అనేది. సో ఓకే. కాబట్టి మనకి ఏమైంది అక్కడ, ర్, ర ప్రత్యయ. ఇంకా రా ఉంది కాబట్టి రు అయిపోయింది అది. ఓకే, ర ఓకే. ప్రత్యయ. అర్ధవదాదు ర ప్రత్యయ ప్రాతిపదికం. ఓకేనా. సో ఓకే. మరి ఓకే మేడం. లోలువలో మరి ఇదేంటి చెప్పండి. అది అర్థవంతమైనటువంటి శబ్దమే కదా. ఉమ్, ఎందుకు అవును. అర్థవంతమైనది? ఎందుకంటే ఒక ధాతువు, ఒక శబ్దము, ఒక ప్రాతిపదికం ఇవన్నీ ఉన్నాయి. అంటే దాంట్లో కృత్ ఉంది. కృత్ ఏం చెప్పింది అక్కడ? చేసేవాడు అని చెప్పింది. ఏం చేసేవాడట? ఉమ్, మళ్ళీ లు, మళ్ళీ లు అనే ధాతు అని చెప్పి, లు అనే ధాతు చెప్పింది. చేసేవాడు ఏం చేసేవాడు? కట్ చేసేవాడు. కట్ ఎలా కట్ చేసేవాడు. చేస్తున్నాడంట? చేసేవాడు ఏం చేస్తున్నాడు? కట్ చేసేవాడు ఎవరు? ఎలా ఎలా కట్ చేస్తున్నాడు? మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు. మళ్ళీ 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 ఎవరు చెప్పారు? యంగ్ చెప్పింది. ఏం అర్థమైందా? యంగ్ అనేది మళ్ళీ మళ్ళీ అన్నది, చేసేవాడు కృత్ అన్నది, తర్వాత లు అనేది కట్ అని చెప్పింది. ఈ కృత్ ఏంటి? అచ్ ప్రత్యయం. అచ్ ఎవరు చెప్పారు? ఓకే. ఇది అచ్. అచ్ ఏం చెప్పింది? చేసేవాడు ఉమ్, అని అర్థాన్ని ఇచ్చింది. అవును. ఏం చేసేవాడంట? కట్ చేసేవాడు. మరి ఎలా కట్ కట్ చేసేవాడు. చేస్తున్నాడంట? మళ్ళీ మళ్ళీ కట్ చేస్తున్నాడంట. ఉమ్, సో లోలువా అవును. అంటే మళ్ళీ లోలుగా. మళ్ళీ కట్ చేసే అని చెప్పింది అంతే. ఇంకా వాడు ఉమ్, రాలేదు ఇంకా. కట్ చేసే, అవును. కట్ కట్ చేయడం, చేసి అంతే. యాక్చువల్గా కట్ చేయడం, మళ్ళీ 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 కట్ కట్ చేయడం. చేయడం అంతే. ఉమ్, సో ఇప్పుడు అది ఎవరు చేస్తున్నారు? ఒకతను చేస్తున్నాడు అని చెప్పాలి. సో అప్పుడు ఉమ్, ఎవరు కావాలి? స్వాది ప్రత్యయం. ఏం స్వాది కావాలి? ప్రత్యయం. స్వాది ప్రత్యయం కావాలి మేడం. అవును. స్వాది ప్రత్యయానికి ఉత్పత్తి కావాలి. ఇప్పుడు స్వాది ఉత్పత్తి కావాలి ఉమ్, మనకు, అవునా. ఆ, అవును. స్వాది ఉత్పత్తి ఇక్కడ ఏమైతుంది? ఇకారము ఉకారం రెండు అచ్చులు ఉన్నాయి. ఉకారం. సంధి ఉమ్, జరగాలి. ఏం జరగాలి? అవును. సంధి జరగాలి. ఏం సంధి? అది సంధి మేడం. యణ. ఏం సంధి? ఎన్. యణ్ ఎన్ సంధి. సంధి. ఆ, స్వాద్యుత్పత్తి అది ఏమైపోయింది ఇప్పుడు? స్వాద్యు, స్వాద్యుత్ వస్తుంది. స్వాద్యు ఉ, స్వాద్యు. అప్పుడు ఉ, స్వాద్యుత్పత్తి, స్వాద్యుత్పత్తి. పత్తి. ఓకే. సో అలా ఓకే మేడం. స్వాద్యుత్పత్తిలో ఏం చేస్తాం మరి? అవి ఎక్కడ దొరుకుతాయి మరి ప్రత్యయాలు? జ్ఞా ప్రాతిపదికాత్. ఎక్కడ? ఉమ్, యా ప్రాతిపదిక. జ్ఞాప్ ప్రాతిపదికాత్. జ్ఞాప్ పదిక. అంటే ఏంటి? గీ, ఆప్ గి. ప్రాతిపదికాత్. ఉమ్, అవునా. సో ఇప్పుడు మనకేముంది? అవును. గీ ఉందా, ఆప్ ఉందా, ప్రాతిపదికం ఉందా? ప్రాతిపదికం ఉంది మనకు. ప్రాతిపదికం ఉంది కాబట్టి ఎవరు వస్తారు? సు, ఔజస్, అమ్, చుత్. ఔషస్ ఇవన్నీ వస్తాయి. అవునా. ఉమ్, చెప్పండి ఆ ప్రత్యయాలు అవును మొత్తం మేడం. 21 ప్రత్యయాలు చెప్పేయండి ఒకసారి. సూత్రం చెప్పేస్తారా? ఒకసారి తీయండి అది. స్వౌజసం అవుట్ అనేది 4, 1, 2 తీయండి, తీసి చదవండి అది మంచిగా. సూత్రం లాగా మీకు వచ్చేసేయాలి ఇది కదా. అవును మేడం. మనం విడదీసి చెప్పకుండా ఉమ్, స్వౌజసమౌచ్ఛష్టాభ్యాం సౌజస్. భిస్మేభ్యాం. ఉమ్, చెప్పండి అట్లా. సౌ- సౌజసమౌచ్ఛస్థాభ్యాం బిస్ एन्भ्यां दस दस గసిభ్యాం दस భ్యస్. गसिभ्यां दशंघोष గసిభ్యాం భ్యస్. गसिभ्यां दस భ్యస్. दस गसोसां గసోసాం गन्धोषासुप् యోసుప్. योषुप् గసోసాం యోసుప్. మళ్ళీ చెప్పండి. ఇది కష్టంగా ఉన్నా నేర్చుకోవాలి మేడం ఇది. నేర్చుకోవాలి. నేర్చుకోవాలి. స్వౌజసమోర్చష్టాభ్యాం భిస్ంగేభ్యాం భ్యస్ గసిభ్యాం భ్యస్ గసోసాం యోసుప్. సుప్. ఓకే మేడం. సో అలా నేర్చేసుకోండి మంచిగా. ఓకేనా. ఓకే. అప్పుడు నేను మన నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను.
నెక్స్ట్ క్లాస్లో మీరు చెప్పేసేయాలి ఇది. చెప్తారు మేడం. ఓకే. సో అదేంటంటే ఓకే అలా మేడం. చెప్పితే మన ప్రొనౌన్సియేషన్ ఉచ్చారణ అనేది మంచిగా పెరుగుతుందన్నమాట. మంచిగా స్పష్టత అనేది పెరుగుతది. అవును. ఇలాంటి అవును మేడం. క్లిష్టమైన పదాలను ఆహ్, మీ ఇదేంది అసలు యాక్చువల్‌గా మీ ఆవిడ దగ్గర ఇది మొత్తం రోజు చెప్తూ ఉండండి. ఆ! ఈ ఓకే అ, మేడం. ఆలు, ఈ అ, ఆలు తర్వాత ఇవన్నీ గూడా మంచిగా ప్రతిరోజు హ్మ్. చెప్తూ ఉండండి. ఓకే. ఓకేనా? యాహ్! హ్మ్. సరే. సో, లో, లుగ తర్వాత జ్ఞా ప్రాతిపదికాతులో ఏమున్నాయి? సు, ఔజస్సులు ఉన్నాయి. సో, ఉన్నాయి. అవును. మనకున్నటువంటిది ఇంగీష్ కాదు. ఇంగీష్, ngీన, ngీప్ అవన్నీ అవి కావు కదా! ఆవంతము గాదు. అవును. మరి ఏంటి మరి? కాదు. ప్రాతిపదికం. ప్రాతిపదికం. మన హ్మ్. దగ్గరుందేంటి? ప్రాతిపదికం. వీటి మూడింటికి ఎవరొస్తారంట? సు, ఓజస్. సు. అవునా? హ్మ్. సుప్ అవును మేడం. ప్రత్యయాలొస్తాయి. సుంపు వస్ ప్రత్యయాలు. ఏమనాలి? సుప్. సు. సు, సు. సుప్రత్యయం. హ్మ్. మళ్ళీ చెప్పండి. సుప్రత్యయాలు. సుప్పా? సుప్పు. సు. ఇది సుప్. ఇదేంటి? సుప్. సు. ఆ! ఇది సప్తమి ఏకవచనం ఇది. ఇదేమో హ్మ్. ప్రత్యాహారం ఇది. ఏంటిదిది? ప్రత్యాహారం. 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 ఏం ప్రత్యాహారం? దేనికి ప్రత్యాహారం? ప్రత్యయాలకి ప్రత్యాహారం. హ్మ్. అవును. ఏంటిది? ప్రత్యయాలకి ప్రత్యాహారం. ఇంకా వేరే వాటికేముంటది మరి? అక్షరాలకి. కదా! అవును. ఓకే. అక్షరాలు. సరే. ఇప్పుడేమైందది సుప్పు ప్రత్యయాలొచ్చాయి. మరి సుప్పు ప్రత్యయాలు అన్నీ కావాలా మనకు? హుహు. ఆహా! అవెలా ఉన్నాయి మరి? ఏకవచనం, ద్వివచనం అని సంజ్ఞ వచ్చింది ఏ సూత్రం ద్వారా? సుపహ. సుపహ. హ్మ్. తర్వాత మళ్ళీ వాటికి విభక్తులుగా వచ్చింది ఏం సూత్రము? విభక్తులు. విభక్తిశ్చ. విభక్తిశ్చ. 7 విభక్తుల గురించి చెప్తుంది ఎవరు? విభక్తిశ్చ అనే సూత్రము. విభక్తిశ్చ. అందులో హ్మ్. మనకేం గావాలి? ప్రథమా విభక్తి గావాలి. విభక్తి. హ్మ్. ఏం జెప్తాం? ప్రాతిపదిక ఆ! ప్రాతిపదికార్థ లింగ పరి అహా! ఆ! మన తింగ స్త్రీని త్రీని ప్రథమ హ్మ్. మధ్యమోత్తమాః. ఆ! సో, అవి అలా ఉన్నాయి కదా! హ్మ్. యాక్చువల్‌గా అదెందుకు? అవును. అదవసరం లేదు. ప్రథమ, మధ్య, మొత్తమ దేనికోసం? తింగులలో కదా! మనం తింగ తింగులు ఆ! ఓకే. జేయట్లేదిప్పుడు. సుప్పు చేస్తున్నాము. శేష సరే. ప్రథమః. అది గాదు ఇప్పుడు ఇందాక చెప్పిందే ప్రాతిపదికార్థ లింగ వచన ఆ! మాత్రే భేదం. హ్మ్. ప్రథమ. అవును మళ్ళీ మేడం. చెప్పండది? ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ. హ్మ్. లింగ, పరిమాణ, వచన మాత్రే. నేనెప్పుడు పరిమాణాన్ని మింగేస్తూ ఉంటాను కదా! అవును మేడం. అదే. ఓకే. సో, అక్కడ ఏమన్నారు? దానికి ప్రథమ అన్నారు. అవునా? అంటే హ్మ్. ఆ ప్రథమ అవును. విభక్తి ద్వారా ప్రథమ విభక్తి ప్రత్యయాలను తెచ్చుకున్నాము. అవేం ప్రత్యయాలు హ్మ్. మరి? సుం, హ్మ్. ఔ, అవును. జస్. జస్. కానీ మనకు కావాల్సిందేంటి వివక్ష ప్రకారంగా ప్రథమా విభక్తి ఏకవచన వివక్ష మనది. అవునా? ఏకవచనం. హ్మ్. హ్మ్. సో, మనకేం గావాలి? గావాలి. ఎలా తీసుకొస్తామది? సు. రెం రెండింటికి కలిపి ఒకే సూత్రం. ఏకవచన, హ్మ్. ద్వివచనాలు. तान्येकवचन द्विवच హ్మ్. द्वेकयोर्द्विवचनैक హ్మ్. द्वेकयोर्द्विवचनैकवचने। అది. సో, వచ్చింది. హ్మ్. వచ్చిన తర్వాత ఏమైంది? మళ్ళీ ఏం కనిపిస్తుంది మనకు? ఉపదేशे अधनुनासिक इत्संज्ञा నెత్తి సంజ్యలు. अनुस् మిగిలింది హ్మ్. స్. ఆ स తర్వాత ఏమైంది? ससजुषोरुः। హ్మ్. ఇవన్నీ ఎక్కడుంటాయి? ఇప్పుడు సజుషోరుహు అన్నారు మీరు. సంహిత హ్మ్. సంహిత. ఎక్కడుంటది? సంహిత. సంహిత. హ్మ్. అంతేనా? ఆ! అంతే మేడం. సజుషో రుహు అనేది సంహిత అనే దాంట్లో ఉంటుంది. ఈ హ్మ్. సంహితలో ఏం చెప్తున్నాము? అవునా? హ్మ్. తర్వాత తర్వాత రూలో హ్మ్. మనకు ఇత్సంజ్ఞ చూసుకోవాలి మేడం. సంహిత ఉపదేశ గాదు. అధనునాసిక సంహిత గాదు. సకారం ఎందుకొస్తది? పదం కోసం వస్తది. పదాధికారంలో ఉంది. పదస్య. ఆ! ఆ! నేను పదం రు అంటున్నా మేడం. రూలో. పదం గావాలి గదా! ఇప్పుడు మనకి. పదం గావాలి గాబట్టి సుప్రత్యయం వచ్చింది. సుప్రత్యయం ఎందుకొచ్చింది? సుప్రతి పదం కోసం వచ్చింది. పదం పదం కోసం. తయారు అవును. జేయడానికి కోసం కదా! హ్మ్. తర్వాత అవును. ఈ సజుషోరుహు అంటే కూడా ఏంటది? అది గూడా పదాధికారంలోనే ఉంది. ప అర్థమైందా? హ్మ్. అవును మేడం. హ్మ్.
ఇది జ్ఞాప్ ప్రాతిపదికతలో సుఔజస్సులు ఉన్నాయి. జ్ఞాప్ ప్రాతిపదికత అనేది అధికార సూత్రం అది. అవును. నానా ప్రాతిపదికం తర్వాత ఈ ప్రత్యయాలు రావాలని అధికార సూత్రం అది. తర్వాత ఇవి వచ్చాక ఈ సజశోరుహు అనేది ఏదైతే ఉందో సు ఉన్నది సాకి రు అనేది రుత్వం ఏదైతే వస్తుందో అది ఎక్కడి నుంచి వచ్చింది? పదాధికారంలో. ఎందుకు? ఇది పదాధికారం. పదాంతములో ఉన్న సకారానికి ఏం చెప్పుకున్నాము? విసర్గ అని చెప్పుకున్నాము. మరి విసర్గ ఎందుకు చేయట్లేదు అవును. కదా? విసర్గ కాదు, యాక్చువల్గా హలంత్యం ద్వారా ఏం కావాలి? అది లోపం కావాలి. లోపం కావాలి. అంతంగా ఉంటే లోపం కావాలి. కానీ ఇక్కడ లోపం కాకుండా ఏమైంది? నా విభక్త అవుతూ స్మాహ వచ్చింది. ఎవరు వచ్చారు? నవిభక్తో తుష్మః. అవును. అవి రావాలి. ఆ రెండు సూత్రాలు కూడా మీరు యాడ్ చేసుకోండి అక్కడ. నా ఓకే మేడం. విభక్త సొత్తు స్మాహ వచ్చి సకారానికి లోపం చేయనివ్వలేదు. హలంత్యం ద్వారా లోపించాల్సినది ఇక్కడ ఇది నిషేధించబడింది. నా విభక్త అవుతూ స్మాహ. అవును. అప్పుడు అవును. నిషేధించబడి ఇది పదానికి అంతములో ఉన్న సకారం. ఇది ఎక్కడుంది? ఇది పదానికి అంతములో ఉన్నటువంటి సకారం. కాబట్టి అవును. పదస్య పదాధికారంలో ఎవరు వస్తారు ఇప్పుడు? రు సజుషో రుహు అనేది వస్తుంది. అర్థమైందా? అర్థమైంది మేడం. అంతే. సో ఇప్పుడు రుహు వచ్చేసి ఏమైంది? అది దానికి ఇత్ సంజ్ఞ అవును. హలంత్యం. తర్వాత తస్య హలంత్యం. లోపః ఆదర్శనం లోపః. తర్వాత లోపః. తర్వాత ఏమైంది ఇప్పుడు? ఖరవసాన. కరవసానయోర్ విసర్జనీయః. అదేం చెప్తుంది? మేడం యాక్చువల్లీ అసలు దీనికంటే ముందే మనం విరామ అవసానం చెప్పాలా, లేకపోతే ఇది చెప్పాక విరామ అవసానం? ఇప్పుడు యాక్చువల్గా నేను అది కూడా చెప్పొచ్చు, ఇది కూడా చెప్పొచ్చు. ఏది ఎలా చెప్పినా ఏం కాదు. ఇప్పుడు మనకి సూత్రంలో ఉంది కాబట్టి ఆ విషయాన్ని మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఖరవసానయో విసర్జనీయ అన్నారు. సో మరి విసర్జనీయ అంటే ఏంటి? అంటే అప్పుడు విసర్గ. మరి ఏంటది? ఎలా చెప్పారు? విరామో విరామ అవసానం అంటే అవసానంని కాకుండా విసర్జ అంటే ఏమన్నాం? దానికి విసర్జనీయ అంటే ఏం చెప్పుకున్నాం? అవసానం అంటే ఏమన్నాం? అవసానం విరామ అవసానం. విరామో అవసానం, విరామము అవసానం అన్నాం కదా? అవసానం. విరామం అంటే ఏంటి మరి? ఇక్కడ ఏమి లేకపోవడం కదా? అభావం. అభావం అన్నమాట. అభావం. వేటి యొక్క అభావము? అక్షరాల యొక్క అభావం. అభావం. అవునా? సో అభావము దేనికి అంటే అక్షరాల యొక్క అభావం. ఇంకా ఏం అక్షరాలు లేకపోవడం. లేదా ఇంకోటి ఉంది, ఖర్ అన్నాం. అవసానం ఒకటి అన్నాము, ఖర్ అన్నాం ఒకటి. మరి ఖర్ అంటే ఏంటి అసలు? ఖర్ అనేది ఒక ప్రత్యాహారం. ఖర్ ప్రత్యాహారం. ఖర్ ప్రత్యాహారంలో ఏమున్నాయి? రెండు, ఒకటి. తర్వాత షాషాసర్. ఏంటి? షాషాసర్. షాషాస అంతవరకు. అంటే మొత్తం ఎన్ని వచ్చాయి? 10, తర్వాత 3. ఎన్ని వచ్చాయి? 13. అంటే 5 వర్గాలలో రెండవది. ఓకే, తర్వాత ఒకటవది. అంటే 5 వర్గాలలో 1, 2 ఎన్ని అయ్యాయి? 5 వర్గాలలో నుంచి ప్రతి వర్గంలో 1, 2 అక్షరాలు తీసుకోవాలి. ఫస్ట్ 2. సో 10. 5 times 2 ఎంత? 10. ఈ 10 + 3 ఎంత? 13. సో 13 ఖర్ వర్ణాలు. ఒకవేళ అవసానమే ఉండాలి లేదా ఖర్ వర్ణం ఉండాలి. అవసానం అంటే ఏంటి? ఏమీ లేకపోవడం అని ఉండాలి. ఉంటే ఎవరు ఉండాలి? ఈ ఖర్ వర్ణాలు 13 అక్షరాలే ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ రేఖకి విసర్గ వస్తుంది. అర్థమైంది? అంతే మేడం. పదాంతములో ఉన్న రేఖకి విసర్గ వస్తుంది. ఎప్పుడు? దాని పక్కన ఏమీ లేకపోతే, ఏమైనా ఉంటే కర్రులే ఉండాలి. అంతే. అర్థమైనా? మరి కర్రు కాకుండా 3వ అక్షరం 4వ అక్షరం వేరేవి యావారాలు వచ్చినాయి. సో అప్పుడు వస్తుందా విసర్గ? రాదు. రాదు. సో మరి కర్రు కాకుండా వేరేవి ఉంటే రాదు. ఇంకా ఏమీ లేవు. అప్పుడు ఏమీ లేకపోతే ఏమైతుంది? విసర్గ వస్తుంది. సో ఇప్పుడు ఏమైంది? పదం సిద్ధించింది. లోలువహ అనే పదం సిద్ధించింది. లోలువహ అంటే ఏంటి మరి? మళ్ళీ కత్తిరించేవాడు, కట్ చేసేవాడు, కత్తిరించేవాడు.
అవునా, కత్తిరించేవాడు. బాగుంది. పోంగ్ పవనే ధాతువు ఇది. సో మీరు ఆల్రెడీ ఇది చేసేసిండ్రు కదా ఈరోజు. ఓకే మేడం. ఆల్రెడీ 1 అవర్ అయిపోయిందా? కానీ మీకు అర్థమైంది కదా మంచిగా, అంటే రివిజన్ అయింది బాగా. అర్థమైంది మేడం. మంచిగా అర్థమైంది మేడం. అవును. అదే. సో మరీ మృజహ, మరీ మృజహ అంటే ఏంటి? బార్ బార్ శోధన్ కర్నే వాలా. శోధన్ అంటే ఏంటిది? పరిశోధించడం, పరిశీలించడం. పరిశీలించేవాడు, పరిశీలించేవాడు. ఉమ్, ఓకే, ఉత్తమం. అవును. సో చాలా చాలా పరిశీలిస్తున్నాడు అనమాట. ఎలా? మళ్ళీ మళ్ళీ. అవునా? చాలా ఉమ్, అవును. పరిశీలిస్తున్నాడంటే కూడా అదే సేమ్ థింగ్. బార్ బార్ అన్నా, ఉమ్, చాలా పరిశీలిస్తున్నాడన్నా కూడా అదే వస్తుంది. అర్థమైందా? బార్ బార్ ఓకే. అంటే ఏంటి? మళ్ళీ మళ్ళీ అంటే ఎక్కువనే కదా. అవును, అంతే. దాని అర్థం ఏంటి? బార్ బార్ అంటే ఎక్కువ ఆలోచిస్తున్నాడని. అవునా? అవును మేడం. మళ్ళీ మళ్ళీ అవును. చదువుతున్నాడు అంటే ఏంటి? బాగా చదువుతున్నాడని కదా. ఉమ్, సో ఆ అవును. సందర్భాలలో కూడా మనకి కనిపిస్తుంటది ముందు ముందుకి. సో బార్ బార్ అనే ఉమ్, దానికి అర్థం ఏంటి అనేది మళ్ళీ కనిపిస్తుంటది. చూడండి మీరు. ఓకే. ఓకే. ఉమ్, సో దానికి మరీ మృజహ అన్నాం. అవునా? మరీ మృజహ కర్ణే వాలా. ఏమైంది అక్కడ? ఉమ్, ఒక ధాతువుతో ఇది వచ్చింది. అవునా? ఉమ్, అంటే ఉమ్, ఏంటి? కృత్ ప్రత్యయం వస్తుంది ఇప్పుడు ఇక్కడ కదా. కృత్ ప్రత్యయం ఉమ్, వస్తుందా? ఓకే మేడం. కృత్ ప్రత్యయం వస్తుంది. కృత్ అంతే. ప్రత్యయం ఇది దేంతో వస్తుంది? ధాతువుతో వస్తుంది. ఏ అర్థంతో వస్తుంది? కర్త అర్థంలో వస్తుంది. అర్థంలో వస్తుంది. కర్త ఎవరు మరి ఇక్కడ? చేసేవాడు, మళ్ళీ మళ్ళీ చేసేవాడు. ఏం చేస్తున్నాడంట? శోధన. ఓకే, ఉమ్, ఓకే. శోధిస్తున్నాడు, దాన్ని పరిశీలిస్తున్నాడు కదా. ఉమ్, సో అవును. అలాంటి అర్థంలో పైన దానికి ఏం చెప్పుకున్నాం? యంగ్ చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? యంగ్ లుక్. ఎందుకన్నాము? లుక్. ఇక్కడ ఏమన్నాము? గుణో యంగ్ లుక్. ఏమన్నాము? గుణో లుక్. యంగ్ లుక్ అంటే ఏంటి అర్థము? మరి చెప్పండి. గుణః భవతి యంగ్ ప్రత్యయ అభ్యాసే, లుక్. అభ్యాసములో కదా. సో గుణః అవును. భవతి యంగ్ ప్రత్యయస్య అభ్యాసస్య. యంగ్, యంగ్ ప్రత్యయం ఎప్పుడైతే ఉందో దానికి పూర్వములో పరే, పరే ఉమ్, అభ్యాసస్య. ఓకే, ఏమనాలి? ఉమ్, యంగి అరే పరే, అంత. యంగి ఎంగి పరే. పరే అరే. గుణః భవతి. ఎవరికి? అభ్యాసస్య. గ్యాసెస్. అర్థమైందా? అభ్యాసానికి. అదే. తర్వాత ఇంకోటి చెప్పండి. యంగ్ లుక్, యంగ్ లుకి. ఏమనాలి? ఎంగి లుక్. యంగ్ లుకి. దీని ఏమాలి? పూర్వంలో పరే అరే. అభ్యాసస్య గుణః భవతి. అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఇదే వస్తుంది కాబట్టి మీకు అవి రెండు తెలియాలి. సో పూర్వవత్ ఇదేంటి? ఒక ధాతువు ఇది. ఏది ధాతువు? మృజ్ ఓకే. అనేది ధాతువు. మృజిర్, మృజిర్ అనేదా ధాతువు ఏంటిది? మృజా. మృజా ధాతు. మృజ కాదు, మృజిర్. మృజు శుద్ధవా ఇది? శోధన అంటున్నాం కాబట్టి ఓకే, శుద్ధి, శుద్ధి అర్థంలో వచ్చింది కదా. ఓకే. సో మీరు చెప్పింది మృజు, మృజు శుద్ధౌ. ఏంటి? మృజు శుద్ధం. మృజూన్ శుద్ధౌ. శుద్ధం. ఇది అదాదిగణంలో ఉన్నటువంటి ధాతువు. దాంతో మనకి పని లేదు ఇక్కడ. ఏ గణం అనేది అవసరం లేదు ఇక్కడ. ఎందుకు అంటే మనం ఓకే. ఏం చేస్తున్నాము? కర్నే వాలా. అవునా? ఉమ్, అంటే ధాతువు కొత్త యొక్క అర్థం రూపం ఇష్టం. చేయట్లేదు మనం. ఏ కర్త అర్థంలో చేస్తున్నాం మనం కదా. కర్తను అవును. తీసుకొస్తాం. అంటే ఈ ఉమ్, సుప్పు ప్రత్యయాలే కావాలి కానీ మనకి ధాతువు ఎలాంటిదో అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ కదా. అంతే. అవును. ధాతువు ఎప్పుడు అవసరము? వాటి రూపాలు, లట్లకారాల రూపాలు చేస్తున్నప్పుడు అవసరం. ఓకే, ఇష్టం. మృజువులో అవును. ఏం మిగిలింది? మృజ్, మృజు. మృజ్ ధాతు. సో మృజ్ ధాతువుకి ఏం కావాలి? బార్ బార్ అనే అర్థం కావాలి. బార్ బార్ అర్థం దేనికోసం చేసుకుంటున్నాం? యంగ్ కోసం. అవునా? యంగ్ కోసం. అవును. బార్ బార్ ఎక్కడ వస్తుంది? యంగ్ లోనే వస్తుంది. మరి యంగ్ ఉమ్, రావాలంటే ఎవరు ఉండాలి? ధాతువు హల్లుతో మొదలవ్వాలి. హలాది ఏం ధాతువు ఉండాలి? చే- హలాది ఏకాచ ధాతువు అయి ఉండాలి. ఏముండాలి అందులో? ఉమ్, ఏకాచి హలాది ధాతు కానీ ఏకాచ అలా ధాతువు. చెప్పండి. హలాది ధాతు. ఏకాచ ధాతువు. ధాతువు ఎలా ఉండాలి?
అలాది ధాతువు ఆ, ఏకాచ్. ఆహా, అదంతా కలిపి చెప్పాలి. అదంతా వాటివి విశేషణాలు కదా. ఎలా చెప్తారు? హలాది ఏకాచ ధాతువుకి మళ్ళీ మళ్ళీ అనే అర్థములో యంగ్ ప్రత్యయం వస్తుంది. చెప్పండి. धातोर एकाचो हलादेः क्रिया समविहारे यंग. దాన్ని తెలుగులో చెప్పండి. దాని धातु సూత్రం సూత్రం యొక్క అర్థం ఏంటి అసలు? ఏకాచ్ అంతంగా గాని అంతం కాదు. అంతం హల్లంతంగా. గురించి ఎక్కడ చెప్పింది అందులో? హలాది ఏకాచహ అన్నారు అక్కడ. ఆ, అవును. ఉమ్. ఏకాచ్ గాని ఏకాచి గాని అంటే ధాతువు ఇంకా ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఏకాచ్. హలాది ఏకాచి ధాతువుకి ఏమనాలి? హలాది ఏకాచ్ ధాతువుకి. ఆ, అవును. ఆ, హలాది ఏకాచి ధాతువుకి యంగ్ ప్రత్యయము మళ్ళీ మళ్ళీ అనే అర్థములో అని అర్థం. వస్తుంది. ఓకే మేడం. ఓకే. ఓకే. ధాతువుకి పరంగా అని చెప్పుకోవాలి. పరంగా లేదంటే దాని చేత కదా, ధాతువు చేత వస్తుందన్నమాట. ధాతువు వలన, ధాతువు ఉండడం చేత ఆ అర్థాన్ని ఇవ్వడానికి ఈ యంగ్ ప్రత్యయం వస్తుంది. నా నా శబ్దం అదే కదా, బార్ బార్ శోధన్ కర్నే వాలా అని చెప్పాలి నేను కదా. అంతే మేడం. కాబట్టి మనకేం రావాలి? హలాది ఏకాచ్ ధాతువుకు. హలాదేహే, హల్ ఆదిగా ఉండాలి అనేది కావాలి మనకు. హలాదిగా ఉన్నటువంటి ఏకాచ ధాతువు చేత. ఏకాచ్ హలా హల్లు ఆదిగా ఉన్న ఏకాచ్ ధాతువుకి ఆ, ధాతువు మళ్ళీ చేత. మళ్ళీ ధాతు చేత ధాతుకి ఉమ్, మళ్ళీ మళ్ళీ చేస్తున్న అర్థంలో యంగ్ ప్రత్యయం వస్తుంది. అంతే. ఓకేనా? ఓకే. ఉమ్. సో ఇప్పుడు మ్రిడ్జ్ తర్వాత మ్రిడ్జ్. మ్రిడ్జ్ రైట్. మ్రిడ్జ్ ఇలా రాసేస్తామా? రాయొద్దు. ఏం చేయాలి? మ్రిడ్జ్ తర్వాత యంగ్. యంగ్. యంగ్ లో మిగిలింది ఏంటి? యా. మ్రిడ్జ్ యా. 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 మనకేముంది అక్కడ ఇప్పుడు? మ్రిడ్జ్ యా. 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 ఇప్పుడు మ్రిడ్జియాలో ఏమొచ్చింది? మనకి రెండు అచ్చులు కనిపిస్తున్నాయి. ఉమ్. అయితే ఎవరు వస్తారు? దేని ఏ భాగానికి చెయ్యాలి ద్విత్వము అంటే ఎవరు వస్తారు ఇప్పుడు? ఏకాచో ద్వే ప్రథమస్య. ద్వే ప్రథమస్య అంటే ఏకాచ భాగాన్ని విడదీసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉమ్. వస్తుంది? మృజ్యు ఆ. వృక్ష. ఉమ్. అవునా? మృజ్యు ఆ. అంతే. సో ఇప్పుడు ఆ. ఏకాచ భాగం ఏది? ఇది ప్రథమ ఏకాచికి ద్విత్వం చేసుకోవాలి. అవునా? ఉమ్. అవును. ఆ సూత్రం ఏం చెప్పింది? ప్రథమ ఏకాచికి ద్విత్వం చేసుకో. మృజ్యు మృజ్యు ఉమ్. ఆ. అర్థమేనా? ఆ. ఉమ్. ఇప్పుడు హలాది శేష ద్వారా ఏం మిగిలింది? మ్రి. మృ. అంతే మ్రే. తర్వాత ఇంకా ఏమైంది ఇక్కడ మనకి? మ్రీ మిగిలింది. తర్వాత మృజ్య. మృజ్యాలో ఏమైంది అది? మృజ్ తర్వాత యా. యా. ఓకే. యాని కంప్లీట్ గా రాసేస్తున్నాం అక్కడ. ఉమ్. ఓకే. మృజ్య. ఎందుకు? ద్విత్వం అయిపోయింది, ఇంకా రాసేసుకున్నాం. ద్వితీయానికి. తర్వాత అవును. ఏం చెప్పుకున్నాం మనము? ఏం చెప్పుకున్నాం అక్కడ? అచ్ ప్రత్యయం. అవునా? ఉమ్. ఎందుకు? అవును. యంగ్ ఎప్పుడైతే వచ్చిందో ఉమ్. యంగోచిచా. యంగోచిచా ఉమ్. వస్తుందో ఇంకో లేకపోతే అది వస్తుందా వేరేది? అది అచ్చు ప్రత్యయం ఇంకొచ్చేసాం. కాదు. అచ్చు పరంగా ఉంటే అప్పుడు యంగ్ లుక్ అవుతుందని చెప్తుంది అది యంగోచిచా. సో దీనికి ఎవరు రావాలి? అచ్ ప్రత్యయం రావాలి అని ఎవరు చెప్పారు? నందిగ్రాహి పచాదిభ్యో. ఆ పచాదిభ్యో లినిన్యచహ. అవునా? నించచః. పచాదిగణానికి అచ్చు ప్రత్యయము రావాలి. అవునా? అవును. మరి పచాదిగణం అని ఎవరు చెప్పారు? ఇది మ్రి అనేది పచాదిగణంలో ఉంది. మృజ్ అనేది ధాతువు. చూడండి పచాదిగణంలో మీకు లిస్ట్ పంపించానా? పంపివ్వాలి మేడం. పంపించలేదా? ఆహా. ఉమ్, పంపించారు మేడం, ఒక్క నిమిషం గుర్తుంది. చూడండి. ఉంది, పంపించారు మేడం. అవును. అదే నన్ ఇది నంద్యాది నంద్యాది గణము తర్వాత గ్రహ్యాది గణము తర్వాత పచాది గణము మూడిట్లో మనకి అచ్ ప్రత్యయం వచ్చింది కాబట్టి ఎందులో ఉంటది ఇప్పుడు? మృజ్ అనే ధాతువు. ఆహా, ఇది పంపాలి మేడం. నాకు పంపించింది లడాదిభ్య పక్ అనే దాంట్లో అవి అది పంపించారు, లడాది పంపించారా? గణం పంపించారు. అవును. అచ్చా. సో ఇప్పుడు మనకి ఆ
ల్యూలో ఏం మిగిలింది? లకారానికి ఎత్తి సంజ. అవునా? సంజ. ఆ తర్వాత ఇంకేం మిగిలింది అది? ల్యూ. ల్యూలో మిగిలింది ఏంటి? యు యు మిగిలింది. యుకి యు ఏమైంది? యువోరనాకవు. సో యువోరనాకవు వచ్చేసి ఎవరు వచ్చారు? యు ఉంటే వు ఉంటే అన అక అన వచ్చింది కదా. అక్క అన. యు ఉంటే అన వచ్చింది. అందుకే లు లు అనేది ఏమైపోయింది? లు అన. సో లవణ అన. అయింది. లు అన ఉంది కదా. సో అన వచ్చేసి అవును మేడం. గుణమైంది. గుణమయ్యి లూకి గుణమైతే లో అయిపోయింది. లో నుంచి ఆ. లో. లో లవ్. ఆ, లవ్ అన. లవ్. లవణ. లవణ. అది లవణ వచ్చింది. లవణ ఉప్పు. లవణం అంటామా? ఉప్పు. లవణ అవును అవును మేడం. అంటే ఇది మళ్ళీ వేరు. ఆ, ఉమ్, లవణ. అది పుల్లింగంలో కూడా వస్తుందా లవణ? ఒక్కసారి చూడండి. లవణ లవణం. లవణం. లవణం అంటాను కదా, లవణ లవణం. పుల్లింగంలో కూడా కొన్ని ఉండొచ్చు. యవన. యవన దర్పణ ఇవన్నీ వచ్చాయి. సో అట్లాగే ఆ, పచాదిభ్యలో మనకి చూడండి మృజ్. మృజ్ ఏం కావాలి? మర్. మర్జ. మర్. ఏముంది ఇక్కడ? పచాదిగణంలో మర. మర వచ్చింది. మర అనేది మ్రే. ఆ, సరే. అంటే మనకు ఇప్పుడు నెక్స్ట్ ఇది వస్తుంది మేడం, వృద్ధి వస్తుంది, ఉరండపరహ. వృణరపరహ వల్ల మరి వస్తుంది కదా మేడం, అంటే మనకు వృద్ధి జరగాలి కదా మేడం. అదే అదే అది కాదు. రీకారానికి. ఆహా అక్కడ కాదు. ఇక్కడ దీంట్లో గుణం గురించి ఇదేంటిది మనకి? మరి ఇది మనకి యంగ్ లుక్ అన్నాం కదా. అదేంటి? నా ధాతు లోప ఆర్ధధాతుకి అది గుణం కావద్దు అని చెప్తుంది ఈ సూత్రం. గుణం ఓకే. కానీ వృద్ధి కానీ కావద్దు అని చెప్తుంది ఇది. ఓకే. నా ధాతులోప ఆర్ధధాతుకే. దానికి పైన సూత్రం ఏంది? ఏకో గుణ వృద్ధి అంటే గుణము గాని వృద్ధి అవును గాని కావద్దు ఇక్కడ. అవును. అవునా? సో ఇప్పుడు మ్రీ, ఆ, మ్రేజ్, యా, అచ్. ఈ అచ్ ప్రత్యయం ఉండేసరికి ఏమైంది? యంగ్కి లుక్ జరిగింది. అవునా? ఓకే. యంగ్, యంగోచిచ. యంగోచిచ ఏం చెప్పింది? యంగ్ ప్రత్యయానికి లుక్ అని చెప్పింది. లుక్. అవునా? సో కాబట్టి అవును. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? మ్రీ, మ్రిజ. ఏమొచ్చింది? మృజ. మ్రీ, మ్రిజ. మృజ. మ్రీ, మృజ. ఆ, జ ఇలా కనిపిస్తుంది మనకు. అవునా? తర్వాత ఇప్పుడు ఏంటి? హలాదిశేష ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత రీగుపధస్య చ అంటే ఏంటి? రీక్. ఏమంటున్నారు? రీక్. రీక్ అనేది వస్తుంది. ఎలా వస్తుంది? ఆగమంగాన ఆదేశంగాన చూద్దాం. ఇక్కడ గ్రీ రే రిదుపధ. ఏమన్నారు? రిదుపధ. రిదుపధ. కరెక్టేనా? అంతే కదా. రిదుపద. అంతే మేడం. సో రిదుపదకి అంటే ఏంటి? ఇక్కడ ఏముంది? ఇది షష్ఠిలో ఉంది. రీక్ ఫస్ట్ ప్రథమ. ఓకే. ఓకే. రీదు ఉపధ అన్నమాట. రీదు ఉపధ అంటే ఏంటి? ఇక్కడ మనకు దేంట్లో ఉపధలో? తర్వాత మనం ఏమన్నాము? గుణో యంగులుకో అదేంటి? గుణో యంగులుకోహో అని చెప్పుకున్నాం మనం అభ్యాసంలో. అభ్యాస కార్యాలలో ఏంటి? గుణో యంగులుకోహో. సో ఇప్పుడు మనకి యంగ్ ఓకే. ప్రత్యయం ఉంది. అవునా? యంగ్ ప్రత్యయం ఉంది కాబట్టి అవును. ఏమైంది అక్కడ? మ్రీ అనేది మర్ర అయింది. మళ్ళీ అభ్యాసే ఇక్కడ ఏంటి? హలాది శేష. అవునా? సో హలాది శేష ద్వారా మా అనేది మిగిలిపోయింది. అర్థమైందా? అవును మేడం. అవును. ఇవి ఇంతకుముందు చేశారు కదా. చేశారా? అంటే ఇప్పుడు ఈ రూపం చేయలేదు మేడం. మా వాటి అనేది మీద. మిగిలిపోయింది. ఈ ద్విత్వంలో ఆ, ఏంటి అనేది ఇంకా చేయలేదా మీరు? ఇందులో రాలేదా? రాలేదా? ఇందులో రాలేదు మేడం. రాలేదు. ఓకే. అంటే ఇక్కడ అంటే ఆ, పూర్వ ఏ సూత్రం వరకు చేసుకోమని చెప్పి. అదే అదే ఏకాచో ద్వే ప్రథమస్య వరకు వచ్చింది అంతే కదా. అవును. సో ఇక్కడ ఏకాచో ద్వే ప్రథమస్య తర్వాత ఇప్పుడు మరి మర్ర ఎలా వచ్చింది?
అంటే గుణం ఉమ్, చేయమని చెప్తుంది అక్కడ. సూత్రం ఏమంటుంది? గుణో యంగ్ గుణం. కాదు కదా, అది కాదు. సో గుణో ఎక్కడ? గుణో యంగులుకోహో, అవునా? గుణో ఉమ్, యంగులుకోహో. ఆ సూత్రం ఏం చెప్తుంది? అభ్యాసం గురించి చెప్తుంది. అభ్యాసం అంటే ఏంటంటారు? ఈ ప్రథమంగా ఉన్నదాన్ని, ప్రథమ ధాతువుని ఏమంటారు? అభ్యాసం. అభ్యాసం. సో పూర్వోభ్యాస అని చెప్పుకున్నాం కదా. అవును మేడం. ద్వత్వం చేసినప్పుడు పూర్వములో ఉన్నది అభ్యాసం. సో ఈ అభ్యాస ఉమ్, కార్యాలలో ఏం చెయ్యాలి అంటే, ఇక్కడ మనకి యంగ్ ప్రత్యయం ఉంది, అవునా? ఉమ్, ఉండి అది అవును. లోపించింది. యంగ్ ఉన్నా, యంగ్ లోపించినా ఏమన్నాము? లోపించడం అంటే ఏంటి? యంగ్ ప్రత్యయానికి లుక్ అయింది అక్కడ. లుక్. అయిందా లేదా? అవును మేడం. గుణ యంగ్ యంగు లుకోహో, అవునా? ఓకే. అవును. సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ? ఇది గుణమైంది. గుణం. ఇప్పుడు ఏమైంది? మర్. మరి. తర్వాత ఏంటి? మా. హలాది శేష అనే ఒక సూత్రం ఉంది. అంటే ఉమ్, ఆది హల్లు శేషిస్తుంది, అంటే మిగిలినవన్నీ శేషిస్తుంది. లోపిస్తాయి. మిగిలిన ఉమ్, హల్లులన్నీ లోపిస్తాయి, అంటే ర అనేది లోపించింది ఇప్పుడు, అవునా? ఉమ్, అవును. మిగిలిన హల్లుని ఎలా తీసుకోవాలి? అచ్చుతో తీసుకోవాలన్నమాట. ఓకే. సో అచ్చుతో ఓకే. తీసుకోవాలంటే మా, కదా. ఉమ్, సో అవును. మా అనేది వచ్చింది. సో ఇప్పుడు రీక్. రీక్ ఎందుకు రావాలి? కకారం ఎత్తైనటువంటిది. సో ఎందుకన్నారు ఆ, అంటే, గుణము ఎక్కడైతే అయిందో, అంటే గుణం కాదు ఇక్కడ, రీ అనేది రికారాంత ధాతువు ఏదైతే ఉందో, సో దానికి రీక్ ఆగమముగా వస్తుంది. ఎలా వస్తుందంట? ఓకే. ఆగమంగా వస్తుంది. దేనికి? అభ్యాసస్య, అభ్యాస్ కో ఉమ్, రీక్ ఆగం హోతా హై. అభ్యాసం ఓకే. దేనికన్నారు? పూర్వోభ్యాస, అవునా? ఉమ్, అవును పూర్వోభ్యాస మేడం. అంటే పూర్వములో ఉన్నది అభ్యాసము. ఈ అభ్యాసానికి ఏమొస్తుందంట? రీక్ ఆగమము. ఈ రీక్ ఉమ్, ఆగమముకి మరి చూడండి, మరి ఉపధా అన్నాం. రీక్ ఉపధస్య చ అన్నాం. రీక్ ఉమ్, ఉపధ అన్నాం. మరి ఉపదేశ్. ఉపధ, అవును. ఉపధాలో ఎక్కడున్నది రీక్? రీక్ కాదు, రీక్ అనేది వస్తుంది ఆగమంగా, కదా. ఉమ్, రీక్ రిదుపధస్య చ అన్నారు. రిదుపద ఉమ్, ఎందుకుంది అక్కడ? రిదు ఉపధ లేదు కదా, రికారము ఉన్నటువంటి ఉపధ లేదు అక్కడ, ఉందా? లేదు మేడం. అదొకసారి ఓపెన్ చేయండి. అది 7490, 7490కి వెళ్ళండి. మ్మ్. దొరికిందా? ఉమ్, రీగ్ ఋతుపదస్య చ. మ్మ్. రీక్ ఋతుపదస్య చ. అంటే రెండు. రుకార. మ్మ్. అవును మేడం. రెండు రికార సిచ్యువేషన్. ఉపధా. రికార ఉపధాయస్య తద్ ఋతుపదం తస్య బహువ్రీహి యంగ్ లుకోః అభ్యాసస్య అంగస్య రికారోపదస్య అంగస్య యో అభ్యాసస్తస్య రీగాగమో భవతి. యంగి యంగ్లుకి చ పరతః ఋతు వరీవృత్యతే వరీవృతీతి వృదు వరీవృధ్యతే వరీవృధీతి నృతి నరీనృత్యతే నరీనృతీతి. भाष्यार्थ వచ్చేసి रुकार उपदा वाले अंग के अभ्यास को छ भी यंग तदा यंग लुक में रीक रीक आगम होता है. वृत्त वृद्ध आदि ऋतुपद धातु ये है. सो पूर्वोक्तानुसार सिद्धि क्रम है. वरी